ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదివారం మధ్యాహ్నం జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులతో చాలాసేపు మాట్లాడారు. వారు ఆయన్ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ను మళ్లీ సీఎం కాకుండా అడ్డుకోవాలని పిలుపునివ్వడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆయన ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీపై విషం కక్కుతున్నారో స్పష్టమవుతోంది. తాను వైఎస్ జగన్ బాధితులను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని, అందులో భాగంగానే తొలుత శ్రీనివాస్ ఇంటికొచ్చానని వెంకటేశ్వరరావు చెప్పడం టీడీపీ కుట్ర రాజకీయాల్లో భాగంగానే ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగి దాదాపు 7 ఏళ్లు కావస్తోంది. ఇన్నాళ్లు టీడీపీ నేతలు శ్రీనివాస్తో తెర వెనుక రాజకీయాలు నడిపారు. ఇప్పుడు నేరుగానే అతన్ని ఏబీ వెంకటేశ్వరరావు కలిశారంటే ఏదో రకంగా వైఎస్ జగన్పై బురద చల్లాలనే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస్ 5 ఏళ్లు జైల్లో ఉన్నాడని, అతడి భవిష్యత్తుకు తన వంతు సహకారం అందిస్తానని వెంకటేశ్వరరావు వెల్లడించారు. దాంతోపాటు జగన్ బాధితులకు అండగా ఉంటానని ప్రకటించి తన ఫోన్ నెంబర్ కూడా అందరికీ ఇవ్వడం చూస్తుంటే పెద్ద ప్రణాళికతోనే వైఎస్ జగన్ను ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలను ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా టీడీపీ చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.